మన యొక్క అంశం ఏంటంటే సంఘం. ఈరోజు మన అంశం ఏంటి? సంఘం. అసలు సంఘం అంటే ఏంటి తెలుసా? మీకు ఎవరికైనా సంఘం అంటే ఏంటో తెలుసా? ఈ భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి కదా, రకరకాలైన సంఘాలు ఉన్నాయి. సంఘం అంటే ఏంటి? కొంతమంది సభ్యులు కలిసిమెలిసి ఉండటమే ఒక సంఘం. అవునా? సంఘం అంటే అదేనా కాదా? మరి సంఘం అంటే ఏంటంటే ఎవరు చెప్పరే? అసలు సంఘం అంటే తెలీదా మీకు? సంఘము అంటే కొంతమంది సభ్యులు కలిసి ఉండడమే సంఘం. మొదటిగా సంఘం ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఒకటి ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట. అంటే కలిసికట్టుగా ఉంటే ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, ఏదైనా సరే చేయడానికి సాధ్యపడుతుంది. ఒక్కడే చేయాలంటే చేయగలుగుతారా? చేయలేరు కదా. అందుకే సంఘంగా కలిసి ఏదైనా చేయాలంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అంతేకాకుండా సంఘంగా కలిసి ఏదైనా పని చేస్తేనంట అది ఎలా ఉంటుందంట? మేలంట. సంఘం ఐక్యత కలిగి ఉంటే మేలు. ఐక్యత లేకపోతే ఎలా ఉంటుంది? విరోధంగా ఒకడు ఉంటే ఒకరికి పడకుండా ఎవరికి వాళ్ళే వ్యతిరేకంగా ఉంటా ఉంటే ఎట్లా ఉంటుంది? సంఘం అంటే సంఘంలో వాళ్ళు అలా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏవి కూడా చేయలేమన్నమాట. హల్లెలూయా. అంతేకాదు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, తర్వాత ఎంతో మనోహరం. అంటే ఏంటి? మనోహరం అంటే అందమా? అందమేనా? సంఘము ఐక్యతగా ఉంటే ఎంతో మేలు కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చూసేవారికి చాలా ముచ్చటగా కదా, ఇనుసొంపుగా. ఇప్పుడు ఏదైనా ఒక సంఘం గురించి చెప్పుకుంటున్నారంటే అది మనకి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అనమాట. చూడ బుద్ధిగా ఉంటుంది అనమాట. అందుకని సంఘం మొదటిగా ఏం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే సమాజంగా కూడుట మానకూడదు. రెండోది ఏంటి? సమాజంగా కూడటం అంటే ఏంటి? సంఘ క్రమాలలో పాలు పంపులు పొందటం మానకూడదండి. ఎందుకని మానకూడదు? మానితే ఏమవుతుంది అంటే సంఘంలో క్రమం అనేది మనం నేర్చుకోలేము కదా. ఈరోజు చెప్పిన వాక్యం మళ్ళీ ఆదివారం చెప్పబడదు. రాని వాళ్ళకి ఈరోజు ఏం వాక్యం చెప్పారో తెలుసా? తెలియదు. వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు, రాని వాళ్ళు చెప్పలేదు కదా. అడిగితే ఏమంటారు? ఈరోజు రాని వారిని ఆదివారం అడిగామనుకోండి, బుధవారం ఏం చెప్పుకున్నామని అదే చెప్తారా? చెప్పరు, వాళ్ళకి తెలియదు. అందుకని సమాజంగా కూడుకోవటం ఏం చేయకూడదు? మానకూడదు అంటండి. హల్లెలూయా. కానీ మనమైతే బుధవారం వస్తే శనివారం రాను, శనివారం వస్తే ఆదివారం రాను. ఆదివారమే అందరు రావట్లేదు అనుకుంటే బుధవారం శనివారం అయితే మరి కదండి. హల్లెలూయా. అందుకని మొదటిగా సంఘం ఐక్యత కలిగి ఉండాలి. రెండోది సమాజంగా కూడుకోవటం మానకూడదు. మూడోది సంఘము అంటే ఏంటి అసలు అంటే సంఘం అంట ఆయన ప్రతిరూపం అంటండి. ఎవరి ప్రతిరూపం?
దేవుని యొక్క ప్రతిరూపం. నీ ప్రతిరూపాన్ని నువ్వు ఎక్కడ చూసుకుంటావు? మరి ఆయన ప్రతిరూపం ఎక్కడ చూడాలి? ఆయన ప్రతిరూపమైనటువంటి సంఘము ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. మరి ఆయన యొక్క ప్రతిరూపమైనటువంటి సంఘము మరి అందరూ రావాలి కదా. అందరూ రాకపోతే మరి ఆయన యొక్క శరీరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అవయవం అంటండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శరీరంలో అవయవాలు, పార్ట్లు అంట. హల్లెలూయా. ఆయన శరీరంలో ఏమేమి అవయవాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అవయవాన్ని కలిగి ఉన్నారు. మరి ఈ అవయవాలలో ఏ అవయవం రాకపోయినా ఆయనకి ఏం కలగజేస్తున్నారండి? ఏం కలగజేస్తున్నారు? బాధ. తర్వాత ఇంకేం కలుగుతుంది? ఇప్పుడు మన శరీరంలో ఒక అవయవం లేదనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనిషి యొక్క శరీరంలో ఒక అవయవం లేకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు చాలా రకాలైన మనుషులను చూస్తూనే ఉంటారు కదా. వాళ్ళు పడేటటువంటి బాధ మీరు చూస్తూనే ఉంటారు. అట్లాగే దేవుని యొక్క శరీరంలో అవయవాలుగా పిలువబడుతున్నటువంటి సంఘము ఎవరు రాకపోతే ఆ అవయవము ఏమైనట్టు? లేనట్ట, ఉన్నట్ట. ఎందుకని? దేవునికి అలా ఆయన ప్రతిరూపానికి కూడా ఏం కలగజేస్తున్నారండి? బాధ కలగజేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఒకటి ఐక్యత, రెండు సమాజంగా కూడటం, మూడు సంఘం అంటే ఏమనుకున్నా? ఆయన యొక్క క్రీస్తు యొక్క ప్రతిరూపం అండి. తర్వాత ఏంటి? క్రీస్తు సంఘంలోకి ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడంటండి. సంఘానికి ఏమై ఉన్నాడు? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మరి సంఘం ఏమైంది? ఆయనకి ప్రతిరూపమై ఉంది కదా. కాబట్టి ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవాళ్ళు అంటే, క్రీస్తుకి చదువుదామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఆయనను చాలు. ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు అంటే, క్రీస్తు అంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో మీకు తెలియదు కదా. తెలియకపోతే ఇప్పుడు ఏం చేశారు మీరు? దేవుడు అంటే తెలియదు, అసలు యేసు ప్రభుని గురించి మీకు తెలియదు. అప్పుడు ఎలా ఉన్నారు? మీరు అందరూ కూడా దూరస్తులుగా ఉన్నారు కదా. దేవునికి చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడేమయ్యారు? ఆయన రక్తం వలన ఏం చేయబడ్డారు? సమీపస్తులుగా చేయబడ్డారు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా చేయబడ్డారు. ఇప్పుడు దగ్గరగా చేయబడినా సరే మీరు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు కూడా ఎలా ఉంటున్నారు? దూరస్తులాగానే, దేవుడు అంటే ఎవరో తెలియనట్టుగానే కదా. దేవుడు అంటే తెలుసు, కానీ మీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు అంటే ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా దూరస్తులాగే ఉంటున్నారు, కానీ సమీపస్తులాగా మీరు ఉండట్లేదండి. ఆయన ఎలా సమీపంగా చేస్తున్నాడు మిమ్మల్ని అంటే, ఆయన రక్తం వలన. ఆయన రక్తాన్ని మీకోసం చిందించడం ద్వారా ఏం చేయబడ్డారు? మీరు
ఆయనకు దగ్గరగా చేయబడ్డారు. హల్లెలూయా. కానీ అందుకని అపొస్తలుల కార్యాలు అయితే ఒక మాట ఉందండి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చదివితే 28 చాలండి. దేవుడు ఎలా సంపాదించుకున్నాడంట సంఘాన్ని? స్వరక్తం, తన సొంత రక్తాన్ని ఇచ్చి ఆయన సంఘంగా మిమ్మల్ని అందరినీ తయారు చేసుకుంటే మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? హల్లెలూయా. దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకొని మిమ్మల్ని ఒక సంఘంగా చేసుకొని, సంఘంలో ఒక సభ్యుడిగా, ఒక సభ్యురాలుగా చేసుకొని, ఆ సంఘానికి శిరస్సుగా ఉంటున్నటువంటి దేవునికి మీరేమై ఉన్నారు? దూరస్తులై ఉన్నారండి. హల్లెలూయా. ఎంత దగ్గరగా చేస్తున్నామన్నా సరే మీరేమైపోతున్నారు? ఎడమైపోతున్నారు. హల్లెలూయా. దేవునికి దూరంగా జరిగిపోతున్నారు. ఎందుకని జరిగిపోతున్నారు? సంఘ క్రమాల్లో ప్రతి క్రమంలో పాలు పంపులు పొందితే సమీపస్తులుగానే ఉంటారు, కానీ ఏ కార్యక్రమంలో పాలు పంపులు పొందకుండా ఎడంగా ఉంటే ఎడమే అయిపోతారండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రమంలో కూడా సంఘం ఏం చేయాలి? పాలు పొందాలి, పాల్గొవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆ సంఘము ఈ దినం ఎలా ఉందండి? దూరం అయిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి సంఘము ఎలా ఉండాలి? ఇప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. అవునా? చదువుతాను చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏం చేయాలండి? సమయాన్ని పోనీయకూడదు కదా. ఏం చేయాలి మరి? ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నారంటే మళ్ళా మీకు ఆ సమయం రావాలంటే రాదండి. హల్లెలూయా. దేవుడు సమయం ఇచ్చి చూసినప్పుడు దాన్ని ఏం చేయాలి? వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని దినాలు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలకే ఏం జరుగుతుంది? రాకడ వస్తున్నప్పుడు ఈసారి కనుక కేంద్రం కనుక మారకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? వాక్యం ఆగిపోతాయి. తెలుసు ఈ సంగతి మీకు? తెలుసా? తెలుసు. మరి తెలిసి కూడా మీరు ఎలా ఉంటున్నారు? సంఘానికి వెలపట్టు వారు నాకంటే సంఘంలో వాడు కాదులే, మేము బయట వాళ్ళం అన్నట్టుగా కదా. మేము ఏసుదాయ సంఘానికి చెందిన వాళ్ళం కాదు, మేము ఎవరో బయట వాళ్ళం అన్నట్టుగా
నడుచుకుంటున్నారంటండి. హల్లెలూయా. చదవండి ఒకసారి 5వ వచనం చదువుదాం. సమయము పోనీయక ఆ, సద్వినియోగం సద్వినియోగం చేసుకుంటూ సంగమునకు వెలుపటి సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని జ్ఞానము కలిగి నడుచుకునుడి. ఇంకా చదువుదాం. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. ఇప్పుడు మీరు లోకస్తులతో కలిసి వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఉన్నారా? లోకస్తులతో కలిసి స్నేహం చేసేటప్పుడు ప్రతి మనుషునికి, అంటే లోకస్తులు రకరకాల క్వశ్చన్లు వేస్తూ ఉంటారు కదా, ఇది ఎందుకు చేయకూడదు, అది ఎందుకు చేయాలి, ఎందుకు ఏంటి అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వేస్తారా? వేస్తున్నారా? వాళ్ళకి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎలా జవాబు చెప్పాలి, వారు అడిగే ప్రశ్నలకి ఏ విధంగా జవాబు చెప్పాలి తెలుసా మీకు? అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలా ఉండాలంట, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా చెప్పాలో తెలుసా? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను. ఉప్పు వేసినట్టు అంటే ఇప్పుడు మనం ప్రతి కూరలో కానివ్వండి, దేనిలోనైనా సరే ఉప్పు లేకుండా మనం ఏది కూడా తినలేము కదా. ఉప్పు లేకుండా ఏది కూడా మనం ఎలాగైతే తినలేమో, మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేస్తే ఏ ఆహారమైనా సరే ఎంత రుచిగా ఉంటుందో మన మాటలు కూడా అలా ఉండాలంటండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. హల్లెలూయా. ఎలా ఉండాలి? మీ సంభాషణ, మీ మాటలు, మీరు చెప్పేటటువంటి జవాబు ఎలా ఉండాలి? ఉప్పు వేసినటువంటి ఆహారం లాగా రుచిగా ఉండాలంట. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలండి. హల్లెలూయా. అలా చెప్పాలి అంటే నీకేం కావాలి? ఏం కావాలి? పైన చదువుకున్నాం కదా, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలంటండి. హల్లెలూయా. అజ్ఞానిలాగా ఉండకూడదు. లోకస్తులతో స్నేహం చేసేటప్పుడు, లోకంలో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, లోకంలో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండకూడదు? అజ్ఞానిలాగా నాకేమి తెలియదు, బైబిల్ గురించి నాకు తెలియదు అని చెప్పేసి అనుకోకూడదంట. ఎట్లా ఉండాలి మరి? జ్ఞానం కలిగి ఎవరికి ఎలా ఏ జవాబు చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి అన్నది మనకు అర్థం అవ్వాలండి. హల్లెలూయా. ఇదంతా మనకు తెలియాలంటే మరి మనం చేయాల్సింది ఏంటండి? పైన చదువుదాం, 2వ వచనాన్ని చదువుదామండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఒకటోది ఏంటండి? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే ఏంటి? ప్రార్థనలో కూడా నిలకడలేని ప్రార్థనలు ఉంటాయా? అది ప్రార్థనలో కూడా నిలకడలేని ప్రార్థనలు ఉంటాయి, నిలకడ కలిగిన ప్రార్థన కూడా ఉన్నట్టండి. హల్లెలూయా. నిలకడలేని ప్రార్థన అంటే ఏంటి మరి చెప్పండి, ఏదన్నా మీకు తెలిస్తే. నిలకడలేని ప్రార్థన అంటే ఏంటి? మనం చేసే ప్రార్థనలో ఏం లేదు, మీరు చేసే ప్రార్థన యందు నీకే నిలకడలేదు కదా. నువ్వు చేసే ప్రార్థనలో నీకే నిలకడలేదు. మన ప్రార్థన చాలక
వస్తే రాదు, రాకపోవటం కాకుండా నేర్చుకోకపోవటం కాక ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్దామా, ఏళ్ళ దగ్గరికి వెళ్దామా, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఈ ప్రార్థన వల్ల మనకి ఏం ఉపయోగం లేదే. ఉపయోగం ఉన్న దగ్గరికి వెళ్తామా? లేకపోతే ఏ సంఘంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ సంఘంలో మంచిగా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. కానీ అది సంఘం యొక్క లక్షణం అయితే కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఏముండాలండి? నిలకడగా ఉండాలి. తర్వాత కృతజ్ఞత గలవారై ఉండాలి. దాని యందు మెలకుగా ఉండాలండి. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండాలి. 2 కృతజ్ఞత గలవారై ఉండాలి. కృతజ్ఞత అంటే ఏంటి అసలు? కృతజ్ఞత అంటే ఇప్పుడు మన పక్క వాళ్ళు ఉన్నారండి, మనం ఏం చేస్తాం? మనకి బహుశా 1 గ్లాస్ పంచదార అవసరమైంది కదా. ఇదివరకు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అని ఇదివరకు ఏం చేసేవాళ్ళు? ఏదైనా కావాలంటే పక్కింటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఎవరికి కూడా లేదు. అంత లేని వాళ్ళు అయినా సరే కొనుక్కుంటున్నారు, కానీ పక్కింటికి మాత్రం వెళ్ళట్లేదండి. అయితే మనకు 1 గ్లాస్ పంచదార అవసరమైంది. ఏం చేయాలి? పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత అది వాడుకుంటాం. తర్వాత మనం తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ గ్లాస్ పంచదార ఇస్తారా? కొంచెం ఎక్కువే. ఎందుకని? ఈసారి మళ్ళీ ఎప్పుడైనా మనం ఏదైనా అడిగినప్పుడు మళ్ళా వాళ్ళు మనకి ఏదైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువగా, కృతజ్ఞతగా కొంచెం ఎక్కువగా ఇస్తాం కదా. అయితే మరి మన అవసరాన్ని తీర్చిన పొరుగు వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాం, కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత అనేది కలిగి ఉన్నారా? దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? దేవుని దగ్గర అయితే అన్నీ పొందుకుంటున్నాం. ఏది కావాలంటే అది అడుగుతున్నా, అది ఇస్తున్నాడు. మరి ఆయనకేం కృతజ్ఞత ఇస్తున్నారని మీరు? ఆయనకేమి కృతజ్ఞతగా తెలియజేస్తూ ఉన్నారని మీరు? కనీసం ప్రార్థన కూడా చేయట్లేదు కదా. ప్రార్థన కూడా చేయట్లేదు. తర్వాత దాని యందు మెలకుగా ఉండాలంట. దేని యందు? కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండు. అంటే కృతజ్ఞత కలిగే విషయంలో ఎలా ఉండాలంట? చురుకుగా ఉండాలి. స్వార్థంతో ఉండకూడదండి. వాడు ఇట్లేదు కాబట్టి నేను కూడా ఇవ్వను అన్న స్వార్థం కనుక మన జీవితంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా మీకు? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని ఎడల కృతజ్ఞత చూపకపోతే ఆయన నీకు ఏ మేలు చేయడానికి ఇష్టపడడు. హల్లెలూయా. కానీ చాలా మంది మనం ఏమనుకుంటామంటే, నాకు ఆ మేలు కావాలి, నాకు ఈ మేలు కావాలి, నాకు కీడైతే వద్దయ్యా, మేలు కావాలయ్యా కదా, నాకు ఆ కార్యం చేయ, ఈ కార్యం చేయ నాకు అని రకరకాలుగా అడుగుతాం, కానీ పొందుకుంటాం, కానీ తిరిగి మళ్ళా ఆయనకి మనము ఏమీ ఇవ్వలేకపోతున్నాము. కనీసం ప్రార్థన అయినా చేస్తారా అంటే, దేవుడిచ్చిన సమయాన్నైనా వాడుకుంటారా అంటే అది కూడా లేదు. హల్లెలూయా. దేవుడు ఇంత సమయాన్నిచ్చి ఆయన పరీక్ష పెట్టి చూస్తా ఉంటే నువ్వు సమయం అంతా కూడా వ్యర్థంగా
చెప్పేసి దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా దూరంగా ఉంటే అది సంఘం అని ఎలా అనిపించుకుంటుందండి? హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉండాలి అంటే సంఘానికి బయట వారిలాగా ఉండకూడదు, సంఘానికి రాని వారిలాగా ఉండకూడదు, సంఘం అంటే ఏంటో తెలియని వారిలాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి తెలివి కలిగిన వారిలాగా ఉండాలంటండి. హల్లెలూయా. మరి తెలివి ఎలా వస్తుంది మనకి? బయట వారికి సమాధానం చెప్పే తెలివి మనకి ఎలా వస్తుంది? జవాబు చెప్పే తెలివి ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది? ఏం చేయాలి? మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. తర్వాత వాక్యాన్ని చదవాలి. అసలు ఇది వాక్యంలో ఉందా లేదా? ఇది వాక్యంలో ఉన్నదని మీ అందరికీ తెలుసా? లేకపోతే నా సొంతగా ఏమని చెబుతున్నాను అనుకుంటున్నారా? వాక్యంలో అదే నేను చెప్తున్నానండి. హల్లెలూయా. కాబట్టి మనము బైబిల్ చదువుతా ఉంటే ఎక్కడ ఏముందో మనకు అర్థమవుతుంది. బైబిల్ చదువుతా ఉంటే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో జ్ఞానం అనేది మనకి దొరుకుతుంది కదా. జ్ఞానం ఎక్కడ ఉందండి అంటే బైబిల్లోనే ఉంది. ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పే జ్ఞానం బైబిల్లోనే ఉంది. మన దగ్గర అయితే లేదు, మనమైతే చెప్పలేము కదా. కాబట్టి మీరు ఎలా ఉండాలి? సంఘానికి సమీపస్తులాగా ఉండాలండి. హల్లెలూయా. ఆయన రక్తం చేత మిమ్మల్ని సంఘంగా చేసుకుంటే మీరేమో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా, ఏదో నామకార్థంగా వెళ్తాం వస్తున్నాం అన్నట్టుగా, ఏదో సమయానికి వెళ్ళాలి వెళ్ళకపోతే బాగోదు అన్నట్టుగా రావటం కాదండి. ఎలా ఉండాలి మరి? సమీపంగా ఉండాలి. దేవునికి సమీపంగా ఉండాలి. సంఘం అంటే దేవునికి సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి కదా. చదువుదాం. అపోస్తల కార్యాలు 12:5 ఒక మాట ఉంది, చదువుదాం. అపోస్తల కార్యాలు హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలండి? ప్రతి విషయంలో ఆసక్త అత్యాసక్త. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరండి. అయితే సంఘంలో ఏం చేయాలన్నా కానీ, ఏ పని చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సంఘం ఎలా ఉండాలి? అత్యాసక్తి కలిగి ఉండాలి. అంతేగాని ఎవరికి వారే నాకెందుకులే నేను పట్టించుకుంటాము, నా మీద పడుతుందేమో నాకెందుకులే అని చెప్పి ఎవరికి వారు దూరం అయిపోతే మరి సంఘంలో కార్యాలు జరుగుతాయా? ఏ కార్యం జరగాలన్నా ఎలా ఉండాలి? సంఘం అత్యాసక్తితో ఉండాలి. ఆది సంఘము ఏం చేశారు? పేతురు గారిని సెరసాలలో వేశారు. వాళ్ళు ఏం చేశారు? అమ్మో పేతురు గారిని సెరసాలలో వేశారు, మనలేయటం పెద్దగా, మనకి ఇంట్లే ఆయనే వేశారు కాబట్టి ఆయన చంపేస్తారు, తర్వాత మనం కూడా పట్టుకొని చంపేస్తారేమో అని చెప్పేసి సంఘం దూరంగా పోరా, దూరస్తులాగా ఉందా? ఎలా ఉన్నారు మరి? సమీపస్తులుగా ఉన్నారు కదా. సమీపస్తులుగా ఉన్నారా లేదా? మరి ఏం చేస్తారు వాళ్ళు?
ఆ అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో సెరసాల్లో ఉన్నటువంటి పేతురు ఏమయ్యాడు? బయటకు వచ్చేసాడండి. హల్లెలూయా. అంటే సంఘం యొక్క అత్యాశక్తి చూసి దేవుడు ఏం చేశాడు? పేతుర్ని ఇంత సంఘము ఎంత ఇదిగా మరి పేతురు కోసం ప్రార్థన చేస్తున్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడండి? పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు బయటికి? సంఘం యొక్క అత్యాశక్తిని చూసి, వాళ్ళకున్నటువంటి భక్తిని చూసి, వాళ్ళకున్నటువంటి పేతురు మీద ఉన్నటువంటి ప్రేమను చూసి కదా. మరి ఎలిషిదా సంఘం ఎందుకు ఇట్లా రోజు రోజుకి వెనకబడిపోతుంది, రోజు రోజుకి దూరం అయిపోతుందండి దేవునికి? ఎక్కడికక్కడే దూరం అయిపోతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆయనేమో సమీపంగా చేసుకోవాలని రకరకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తా ఉంటే మీరేమో ఏమైపోతున్నారు? అత్యాశక్తి లేదు మీలో, ఆసక్తి లేదు. అసలు ఏ కార్యక్రమానికైనా, ఏ పనికైనా, ఏ కార్యానికైనా ముందున్నామన్న ఆలోచన అసలు ఎవరికి కూడా లేదండి. సంఘంలో ఆసక్తి లేదు, అత్యాశక్తి అసలే లేదండి. హల్లెలూయా. కనీసం దేవుని సన్నిధి కన్నా వద్దామన్న ఆసక్తి కూడా మీకు లేదు. ఏదో ఒక వారానికి 3 రోజులే మనం జరిగేది, వారంలో ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మానేస్తూనే ఉన్నారు కదా. కనీసం ఆదివారం కూడా అందరూ రావట్లేదు, కనీసం ఒకళ్ళిద్దరైనా మానేస్తా ఉన్నారు. ఎందుకని? సంఘంలో ఆసక్తి ఎందుకని లేదు? సంఘంలో ఆసక్తి అనేది ఎందుకు లేదు? సంఘంలో అత్యాశక్తి అనేది ఎందుకు లేదు? ఆసక్తితో ప్రార్థన చేస్తే, అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? పేతుని శరసాల్లో నుంచి బయటికి తెచ్చాడండి. హల్లెలూయా. ఆ రోజు కనుక ఆ సంఘం కనుక అలాగా ప్రార్థన చేయకపోతే, పేతురు బయటికి రాకపోతే, అలా ప్రార్థన చేయకుండా ఉంటే కనుక పేతురు బయటకు వచ్చేవాడు కాదు. ఆయన ఎట్లాగో చంపాలని ఆలోచనతో శరసాల్లో వేశారు కాబట్టి తెల్లారే ఆయన చంపేసేవాళ్ళు అనమాట. కానీ సంఘానికి ఉన్నటువంటి అత్యాశక్తిని చూసి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి, వాళ్ళు పడుతున్నటువంటి ఆ వేదన చూసి పేతుర్ని బయటికి తీసుకొచ్చాడండి. హల్లెలూయా. పేతురును మరణం నుంచి జీవంలోనికి నడిపించాడండి దేవుడు. హల్లెలూయా. ఎందుకు అంటే సంఘానికి ఉన్నటువంటి అత్యాశక్తి వలన. అవునా? మనకు అత్యాశక్తి లేకపోతే మరి పేతురు బయటకు వచ్చేవాడు కాదు. ఈ రోజున మనం వాళ్ళ గురించి, ఆ సంఘాన్ని గురించి మనం చెప్పుకునే వాళ్ళమే కాదండి. హల్లెలూయా. ఇలా రకరకాలుగా మరి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు కదా. ఎవరో ఒకరు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తానే ఉన్నారు, కానీ మన ఎలిషిదా సంఘం అయితే ఏం చేయడానికి ముందుకు రావట్లేదండి. హల్లెలూయా చెప్పండి. ఎలిషిదా సంఘం మాత్రం ఏం చేయడానికి కూడా ముందుకు రావట్లా. తర్వాత దూరంగా, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎందుకని ఇలాగా? ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకని ఇలా చేస్తున్నారు? మీరు రోజు రోజుకి వెనకబడిపోతున్నారు కానీ ముందుకు రావట్లా. ఎందుకని?
మీకు అభివృద్ధి పొందాలని లేదా? ఆశీర్వదించబడాలని లేదా? ఉందా లేదా? మరి ఉంటే ముందుకు ఎందుకు రావట్లేదు? ఈ రోజుల్లో పనులు కూడా ఏం లేవు, అందరూ ఇళ్లలో కూర్చోవటమే. కనీసం మీ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి కనీసం ఒక గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమో, బైబిల్ చదవటమో ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేసినప్పుడే అది ఏదో ఒక విధంగా ఫలిస్తుంది. కానీ ఎవరో ఏం చేయకుండా నాకేంటిలే, నేను వెళ్ళి ఏం చేశాను, నా వల్ల ఏమైంది అని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకుంటే మరి సంఘము అభివృద్ధి పొందదు. సంఘం విస్తరించబడాలంటే ఏం చేయాలి? సంఘం ఎలా విస్తరించబడద్ది అంటే కొంతమంది చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరు 2 సంఘాలు 3 సంఘాలు 4 సంఘాలు వాళ్ళ శక్తిని బట్టి సంఘాలు విస్తరించుకుంటున్నారు. మన సంఘం అయితే విస్తరించడం కాదు, కానీ ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా రావట్లా. పేరుకైతే 50 మంది బాప్తిస్మం పొందారండి. సంఘంలో 50 మంది చేర్చబడ్డారు. ఎంతమంది? 50 మంది సంఘంలో చేర్చబడితే ఉన్నారు ఎంతమంది? లాస్ట్కి ప్రభురాత్రి భోజనం తీసుకునేది ఎంతమంది? 30 మంది కూడా లేరు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఎందుకు సంఘంలో చేర్చబడ్డారు? ఒకళ్ళని చూసి ఒకళ్ళ ఆ సంఘంలోకి వెళ్ళిపోయింది బట్టి నేను కూడా వెళ్ళాలని ఒకళ్ళని చూసి ఒకళ్ళు వచ్చారా? లేకపోతే ఎందుకు సంఘంలో చేర్చబడ్డారో ఒక్కోసారి ఆలోచన చేస్తే అసలు చాలా బాధగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఇంతమంది సంఘంలో చేర్చబడ్డారు, చివరికి వచ్చేది ఎంతమంది అండి? 10 మంది. బుధవారం శనివారం అయితే 10 మందో, లేకపోతే 15 మందో. ఆదివారం అయితే 20 మందో, 5 మందో. అంతేనా? ఎక్కువ వస్తున్నారా? సంఘం సగానికి సగం ఏమైపోయింది? తగ్గిపోయింది. మరి ఉన్న నలుగురైనా ఎక్కడ 2-3 నా నామను కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని దేవుడు చెప్పాడు కదా. ఉన్న నలుగురైనా మీరైనా ఏం చేయాలి? కూడుకోవాలి కదా. కూడుకొని దేవునికి దగ్గరగా ఉంటే అప్పుడు సంఘం ఏం చేయబడుతుంది? విస్తరించబడుతుంది. ప్రార్థన చేయి, ఎవరినే పిలవ అవసరంలా. ఇంటింటికి వెళ్ళి మా సంఘానికి రామా, మా గురికి రామా, మా ప్రార్థనకు రాయ్యా అని పిలవన అవసరంలా. ఏం చేయాలి? దేవుని మందిరం నుండి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనే తీసుకొస్తాడు ఎవరినో ఒకరిని. మనం వెళ్ళి పిలవన అవసరంలా. అవునా కదా? తెలుసా ఈ సంగతి మీకు? తెలుసు, కానీ నిర్లక్ష్యం. నాకు ఇంట్లో నేనెందుకు చేయాలి, నేనెందుకు చదవాలి, నేనెందుకు ఉండాలి, గుళ్ళో వద్దానే వెళ్ళి నేనెందుకు ఉండాలి కదా. అంతేనా? మీ ఆలోచన అదేనా? కాబట్టి సంఘాన్ని విస్తరించడానికి బాధ్యత ఎవరిదే? సంఘం బాధ్యతే. కొంతమంది ఎవరైనా కొత్తలు మందిరానికి వచ్చారనుకోండి, ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు తెలుసా మీకు? వాళ్ళంట చక్కగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటా ఉంటే, మంచిగా మాట్లాడుతూ ఉంటే, మంచిగా పలకరిస్తూ ఉంటే, మంచిగా వాళ్ళకి తోడుగా ఉండి అన్ని విషయాల్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళకి ప్రార్థనకి రావాలని ఆసక్తి వచ్చింది అంటాడు వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తాం? ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడడం,
వాళ్ళు ఎవరో మా తెలియదు, వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి ఇంట్లో అన్నట్టుకుంటున్నాం. కానీ చాలా మంది అలా ఉంటారంట. సంఘాన్ని విస్తరించుకోవాలంటే మరి ఒకరినొకరు పూలు కలుపుకోవాలి కదా. మనం పూలు కలుపుకోము, మనమే పూలు కొలుపుకోవాలి. ఇంకా బయట పూలు కలుపుతారు కదా. హల్లెలూయా. మన మధ్యలోకి కొత్త వాళ్ళు ఇద్దరు వస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా కలిసి ఉంటున్నారు? మీకంటే ముందు ఉంటున్నారు వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే చూస్తున్నారా మీరు? చూసి ఏం లాభం? మీకేం లాభం కలుగుతుందా? మీకే లాభం కలగదు. హల్లెలూయా. మనం అసలు ఎవరిని పట్టించుకోము, మనమే. అలా ఉంటే సంఘము ఏమవుతుందో విస్తరించబడదు. కాబట్టి సంఘం విస్తరించబడకపోవటానికి కారణం ఆ సంఘం తెలుసు, కానీ నాకెందుకు, నేను ఎందుకు చేయాలి అన్నట్టుగా ఉంటున్నారండి. కాబట్టి యేసుల సంఘం అలా ఉండొద్దు. మొట్టమొదట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం కదా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం మనము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరికి ఏ నాశనం వస్తుందో తెలియదు, హఠాత్తుగా వస్తుందంట. మరి అలా వచ్చినప్పుడు మనం తప్పించబడాలంటే ఏం కలిగి ఉండాలి? నిలకడగలిగిన ప్రార్థన అండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశ పెట్టుకోవడం కాదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు. నువ్వు చేసే ప్రార్థనే నిలకడగా ఉంటే అంతా కూడా మంచిగానే ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో సంఘం అంటే ఏంటో, ఎలా ఉండాలి, అన్ని విషయాలు దేవుడు మనకి ఈరోజు తెలియజేశాడు. సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయండి కదా. ఇప్పుడు బడికెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మామూలు డ్రెస్ వేసి పంపిస్తే ఏమవుతుందంటారని డ్రెస్ వేసి పంపించచ్చు కదా. ఏమవుతుంది పంపిస్తే అట్లా? రోజు ఏం చేస్తారని రోజుకి ఒక కొత్త డ్రెస్ కావాలంటారు. మనం ఏడేద్దాం? 365 రోజులు స్కూల్కి వెళ్ళాలి సంవత్సరానికి. అన్ని డ్రెస్సులు మనం కొనగలమా? కొట్టే 10, 5 ఎన్నో కొంటాం, కానీ 365 డ్రెస్సులు కొనాలంటే మన వల్ల కాదు. అందుకని ఏం చేశారు? ఉన్నోళ్ళేవో మంచి మంచి బట్టలు వేసుకొస్తారు, లేనివాళ్ళు ఏం చేస్తారు? నాకు అలాంటి బట్టలే కావాలని పిల్లలు ఏం చేస్తారు? బేసీలు పెట్టి వాడు మానేసి ఇంట్లో కూర్చుంటారు. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అన్న భేదం రాకుండా ఉండాలని అందరికీ ఒకే డ్రెస్ పెడతారు కదా. అంతేగాని మనం కూడా, సంఘం కూడా అంతేనండి, అందరూ ఒకలాగే ఉండాలి. అందరూ ఏదైనా ఒకటే చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే సంఘం విస్తరించబడటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రాత్రి సంఘంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకున్నాం కనుక ఎప్పటి నుంచి అయినా కడుపులో భయం పెట్టుకొని, మరి సంఘము అనేది ఆయన ప్రతిరూపం కనుక మనం ఆయన సంఘం ఎలా ఉండాలో అలాగే ఉండడానికి ఈరోజు నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. నా మాటలు ముగిస్తున్నా. ఈ వాక్యం దేవుడు ఆయన మీకు దీవించును గాక.